అమ్మమ్మ చేసి పెట్టే రోటి పచ్చడి టేస్ట్‌ని మిస్ అవుతున్నారా? అయితే ఒకసారి ఈ పచ్చడి ట్రై చేసి చూడండి. బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి పచ్చడి టేస్ట్ చూసిన తర్వాత అస్సలు వదలరు. ఇందులో నేను చేసిన ఒక చిన్న మార్పు వల్ల దీని టేస్టే మారిపోతుంది. ఈ పచ్చడి చేసిన రోజున మా ఇంట్లో అయితే ఇంకొక ఆల్టర్నేట్ కర్రీ కానీ వేరేది కానీ అస్సలు అడగరు. దీన్ని మంచిగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ అసలు. మా పాప కూడా మంచిగా తింటుంది పచ్చడిని. అయితే రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికి కావాల్సిందల్లా బీరకాయ, పచ్చిమిర్చి, టొమాటో, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే. ఓకే, బీరకాయ సైడ్స్ పీచులా వస్తుంది కదా, అది తీసేసుకోండి. మిగతా అన్నది ఆ పీల్ ఉంచడం ఉంచకపోవడం అనేది పర్సనల్ చాయిస్ అనమాట. మా ఇంట్లో ఆ పీల్ ఉంటే ఎక్కువగా ఇష్టపడరు. సో నేను ఏంటంటే క్లీన్గా పీల్ చేసేసాను మొత్తాన్ని. అది మీకు కావాలి, ఇంట్లో వాళ్ళు తింటారు, మీకు ఇష్టము అంటే మీరు వేసుకోవచ్చు. ఓకే, బీరకాయని అట్లా క్లీన్ చేసి పెట్టుకోవాలి. టొమాటోస్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. చిల్లీస్ కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎట్లయినా మనం తర్వాత మిక్సీ చేస్తాం కాబట్టి అంత వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి అట్లా ఏం లేదు. ఓకే, ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని బీరకాయ, టొమాటో, చిల్లీస్ వేసుకోండి. బీరకాయలోని వాటర్ మొత్తం వస్తుంది కదా, ఆ వాటర్తో ఇవన్నీ బాగా మగ్గుతాయి అన్నమాట. ఆ వాటర్ మొత్తం వచ్చే వరకు లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసి కుక్ చేయండి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. దీనిలోనే పసుపు, రాక్ సాల్ట్ నేను యూజ్ చేస్తున్నాను. నేను మ్యాక్సిమం రాక్ సాల్ట్ యూజ్ చేస్తాను. ఓన్లీ ఫ్రైస్లోకి మాత్రం సాల్ట్. ఓకే, దీనిలో కావాల్సినంత సాల్ట్, చిన్ని బెల్లం ముక్క, అలాగే చిన్న అంటే చాలా తక్కువ చింతపండు. మేము చింతపండు కూడా చాలా తక్కువ యూజ్ చేస్తాను. సో చింతపండు కూడా చిన్న చింతపండు. ఓకే, బాగా మగ్గియాలి. ఎట్లా అంటే బీరకాయలో మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ దీనికి సెల్ఫ్ లైఫ్ టైం కూడా ఎక్కువ అవుతుంది అన్నమాట. బాగా కుక్ చేసిన తర్వాత బీరకాయల వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయేంత వరకు చేసి దీన్ని పక్కన పెట్టండి కూల్ అయ్యే వరకు. ఇంట్లో మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోండి. ఇదే నా సీక్రెట్ ఇంగ్రీడియంట్. నువ్వుల పౌడర్ నా దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు గ్రేవీస్కి వాటి కోసం అని చెప్పి ముందుగానే నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఓకే, ఇట్లా గ్రైండ్ చేసేటప్పుడు ఆ నువ్వుల పౌడర్ కూడా వేసి నేను మెత్తగా గ్రైండ్ చేసేసా. మనం నువ్వులు వేయడం వల్ల టేస్ట్ కూడా రిచ్ టేస్ట్ వస్తుంది. ఆ టేస్టే చాలా మారిపోతుంది నువ్వుల వల్ల. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. తాలింపులో నేను ఏదైతే ఫ్రై చేసుకున్నానో వీటన్నిటిని అదే బండిలో ఆయిల్, జీరా, ఆవాలు, కరివేపాకు అండ్ గార్లిక్ క్రష్. మీ దగ్గర గార్లిక్ ఉంటే అప్పటికప్పుడు క్రష్ చేయండి. లేకపోతే నాలాగా పేస్ట్ చేసి ఎవరైనా ముందుగానే ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే ఆ పేస్ట్ వేసేయండి. గార్లిక్ పేస్ట్ వేసి అది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు చేసి మనం ఏదైతే పచ్చడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం దాంట్లో వేయడమే, అంతే. ఇది ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కన్ఫామ్గా. ఇది మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి.